ఇంద్రజ గారు, వీలైతే ఇంకా సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకో సెగ్మెంట్ ప్లాన్ చేద్దాము. చెడ్డి గారు, వాళ్ళకి మా మీద డౌట్ రాకుండా మంచిగా కూల్ గా మేనేజ్ చేయాలంటే ఏం చేయాలి? మరి డౌట్ రాకుండా ఉండాలంటే వాళ్ళ ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అంటున్నారు కదా, ఒక బ్రహ్మాండమైన పాట పెట్టామనుకో ఆటోమేటిక్ గా వాళ్ళే కూల్ అయిపోతారు. అంతేనంటారా? తప్పేముంది. సరే అయితే కానిద్దాం. లెట్స్ వాచ్ అ డాన్స్ పర్ఫార్మెన్స్. ఇలానే ఉంటది. రారా రాకుమార్ పాట పాడుతున్నారు, కానీ ఆ రాజ్ కుమార్లు ఎక్కడున్నారో తెలీదు. మొత్తానికి ఎవరి గురించి పాట పాడారు మీరు? ఇది డ్రీమ్ బాయ్. డ్రీమ్ బాయ్. చంటి ఒక్కసారి ఇక్కడ రా చంటి. మీ తద్దినాలు పెట్ట ఆగండి. పాపలకి రాజ్ కుమార్ లేడంట, డ్రీమ్ బాయ్ కోసం వెతుకుతున్నారంట. అవునా? ఎస్. ఈ స్టేజ్ మీద ఒకే ఒక్క డ్రీమ్ బాయ్, వాడెవడో నీకు తెలుసు? ఎవరు? ఇంకెవరు? సురిగారు సుధీర్. వాడొక్కడే తెలుగు రాష్ట్రాలకి డ్రీమ్ బాయ్, వాడొక్కడే. ఏపీ తెలంగాణ మొత్తానికి డ్రీమ్ బాయ్ ఉండొచ్చు, నాకు మాత్రం కాదు. ఓకేనా? ఇప్పటి నుంచి ఓకే, డన్. మీరే ఫిక్స్. ఇక్కడ ఉన్న ముగ్గురు అమ్మాయిలకి డ్రీమ్ బాయ్ ఫిక్స్. అస్సలు నమ్మొద్దు చంటి గారిని. వచ్చి వెయిట్ చేస్తున్నప్పుడు ఏమన్నారు తెలుసా? ఏంటి వెయిటింగ్ అన్నారు. నేను అన్నాను లేదు యాంకర్ రావాలి. యాంకర్ ఎవరు అన్నారు? రష్మి గారండి అన్నాను. ఇంకా చేస్తుందా అని అడిగారు. అమ్మాయిలు ఇప్పుడు దాకా మీరు డ్రీమ్ బాయ్ లేకుండా సోలోగా పర్ఫార్మ్ చేశారు. ఇప్పుడు ఈ డ్రీమ్ బాయ్ తో చెప్పేయండి. మ్యూజిక్ మైక్.
ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని తెలిస్తే ఎప్పుడు వచ్చేవాడిని కదరా. సరే ఇక్కడ పర్మనెంట్ గా ఉంటే ఇట్లాంటి చాలా స్పెషల్స్ ఉంటాయి. అందుకే ఒకరు జబర్దస్త్ వదిలేసి ఇక్కడ పర్మనెంట్ గా సెటిల్ అయ్యారు. అక్కడ నాకు డ్రీమ్ గర్ల్ ఉంది. ఎవరు? నేను చచ్చిపోయినా ఉండేది అది ఒక్కతే. ఏవేవో చూడాల్సినవి చూసేసాం, తర్వాత వేరే వాళ్ళు వచ్చిన తర్వాత చూడడం మానేసాం, తర్వాత ఏదో చూడాల్సి వస్తుంది. హలో హలో మర్చిపోయావా? రష్మి గారు, చంటి గారు, ఆ సాంగ్ మళ్ళీ చేయాలండి. మీరు మీ కాంబినేషన్ చూడాలని మా కోరిక. మాది కాంబినేషన్ ఎప్పుడు జరిగిందని మీ కోరికలు పుడుతున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు నుంచి మీరు డ్రీమ్ బాయ్. ఎస్ డ్రీమ్ బాయ్ గారు. థ్యాంక్ యూ. యాక్చువల్ గా శ్రీదేవి డ్రామా కంపెనీకి ఫస్ట్ శ్రీదేవి ఎవరో తెలుసా? వాడి పేరు మీదే ఇది స్టార్ట్ చేశారు. కంపెనీ ఉంది కానీ శ్రీదేవి లేదు. అయితే ఈ పర్ఫార్మెన్స్ ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది? సచ్ సోల్ఫుల్ పర్ఫార్మెన్స్. ముగ్గురు కూడా మనసు పెట్టి చేశారు, అది బాగా కనబడింది. అండ్ ఈ సాంగ్ కి పర్టికులర్ గా ఆ మూడ్ క్రియేట్ చేయాలి. ఓన్లీ ద అట్మాస్ఫియర్ మాత్రమే కాదు, మీ ఎక్స్ప్రెషన్స్ అండ్ మీరు అది ఎలా తీసుకుంటున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ లో ఆ ఫీల్ మాకు కలిగించారు. ఆల్ త్రీ ఆఫ్ యూ వర్ సో గుడ్, టూ గుడ్. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు అప్రిషియేట్ ద డాన్సెస్ ఆల్సో. డాన్సర్స్ లో ఆఫ్ కోర్స్ ఇద్దరు బాగానే చేశారు, కానీ మేల్ డాన్సర్స్ ఫ్లిప్ చేశారు చూడండి, అది మామూలు విషయం కాదు. ఒక్క ఫ్లిప్ కాదు, 1 2 3 అండ్ కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసి నిలబడాలి. సూపర్ బాయ్స్. కెన్ వి హ్యావ్ ద కొరియోగ్రాఫర్ ప్లీజ్? రాజు మాస్టర్ చాలా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు అండ్ ప్రాపర్టీస్ మంచిగా వాడారు. అండ్ డాన్సర్స్ కి ఇచ్చిన మూమెంట్స్, ఆ తర్వాత మెయిన్ లీడ్స్ కి ఇచ్చిన మూమెంట్స్, అందులో ఒక డిఫరెన్షియేట్ చూపించారు. ఆల్ ద వే ఎక్కడా కూడా ఒక చిన్న తప్పు కూడా చెప్పనివ్వకుండా సో బ్యూటిఫుల్లీ కొరియోగ్రాఫ్డ్. మ్యామ్ 1 year నుంచి నా దగ్గర అసిస్టెంట్ చేస్తున్నాడు అబ్బాయి. నా ఎడిటింగ్ కానీ నా ప్రాపర్టీస్ ప్రతి ఒక్కటి చూసుకుంటుండే చిన్న. And once again, thank you to the entire Sparkling team. Thank you guys. Thank you.